రుణమాఫీ ఎవరు ఆపలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం. ఇక రెండోది రైతు భరోసా. మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి. నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను, ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా, ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా, లేదా మా డబ్బులు కాదు, లేదా ఎవరి డబ్బులో కాదు, ఇవి ప్రజల డబ్బులు. ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజలకు పంచుతూ ఉన్నాం. ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా, నిరుపయోగం కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా, అడ్డగోలుగా పారేయకుండా జవాబుదారితనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము ఒక కస్టోడియన్గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా అందరి ఆలోచన. గత ప్రభుత్వంలాగా ఏడబడితే ఆడ దోపిడీ చేసుకొని ఎవడు పడితే వాడికి పనిచేసి ప్రజలను అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపోవాలనే ఆలోచనలో మేము లేవు. మేము ప్రజల డబ్బుని రూపాయి పోగేస్తున్నాం. వేసిన ప్రతి రూపాయిని అర్థవంతంగా ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి రైతు భరోసా పేరు మీద మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా ఎవరెవరికి పంచాలి, ఎవరెవరికి ఇవ్వాలి అని ఆ పన్నులు డబ్బులు కట్టినటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని వారు చెప్పిన మాట ప్రకారం వారు ఏ విధి విధానాలు చెప్తారో ఆ విధి విధానాలన్నింటినీ కూడా సమీకరించి శాసనసభలో చర్చగా పెట్టి అంతిమంగా శాసనసభలో పాస్ చేసిన తర్వాత దాన్ని సక్రమంగా ఒక జీవో తీసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే రైతు భరోసా కార్యక్రమం ఉంటుందని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.